వెరీ నైస్. అయితే మీకు చాలా కోపం ఎక్కువ, చాలా ఎక్కువగా మాట్లాడేస్తారు కోపంలో పొగరుతో అని చాలా మంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? మళ్ళీ క్వశ్చన్ అడగండి. మీకు చాలా కోపం ఎక్కువ, చాలా ఎక్కువ మాట్లాడేస్తారు, కోపంలో ఎక్కువగా అరిచేస్తారు, చిరాకులు అని ఇందాక చెప్పినట్టుగానే చాలా ఎక్కువగా పొగరు అండ్ కొంచెం పిచ్చి అని కూడా, కోపంని చూసి పిచ్చి అన్న వాళ్ళు కూడా తప్పలేదు. నేనే నెగటివ్ గా కామెంట్ చేసిన వారి గురించి మీరు ఏం చెప్తారు? నెగిటివ్గా కామెంట్ చేసేవారి గురించి మనం ఏం చెప్పినా వాళ్ళు అలానే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బ్లడ్ గ్రూపే నెగిటివ్. అది ఆలోచన, థింకింగ్ పాజిటివ్ లేదు వాళ్ళది. రెండోది కోపం అంటే ఏంటంటేనండి, ఒక విషయాన్ని ముక్కుసూటిగా చెప్పాలి అని నా వాయిస్ని రేజ్ చేయదాన్ని అవతల కోపం అనుకుంటే నాకు సంబంధం లేదు. అది ఇప్పుడు ఒక పిల్లాడు వెళ్తున్నాడు, అక్కడ కరెంటు వైర్ ఉంది, దోక్కుంటూ వెళ్ళిపోతున్నాడు, చిన్న వయసు, అలా ఎల్లకరా అని మందలించే వయసు కాదు వాడిది. రే అలా ఎల్లకరా అని అరిచాను. అక్కడ మీకు ఏం కనిపిస్తుంది? వాడిని కంట్రోల్లో పెట్టడం నాకు కనిపిస్తుంది. పక్కోడు చూస్తే బిడ్డ మీద ఎందుకు అంత కోపడుతున్నాడు అనేది వాళ్ళకి కనిపిస్తుంది. కోపానికి కంట్రోల్లో పెట్టడానికి చాలా తేడా ఉంటుంది. మనకు నచ్చిన మాటని అవతలని డైరెక్ట్గా గుండెల్లోకి పంపించడానికి మన అరుపుని నేను ఇది తీసుకుంటే, నా కాన్ఫిడెన్స్ తీసుకుంటే వాళ్ళు కోపం తీసుకుంటున్నారు. పిచ్చి అంటే నేను ఒక పని అంటే పిచ్చి అంటే నేను ఇప్పుడు పిచ్చి అంటున్నారు. ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూని బాగా చేయాలనుకుంటున్నారు, అది మీ పిచ్చి. కెమెరామ్యాన్ గారు నన్ను బాగా నీట్గా క్యాప్చర్ చేసి ఇదే ఈ ఐడ్రీమ్లో మంచి పేరు తెచ్చుకొని ప్రమోషన్ పొందాలనుకుంటున్నారు. ఆయన పిచ్చి. అది పిచ్చి అనేది చాలా గొప్పది. అది అందరికీ రాదు. ఆ పిచ్చున్నోడే పైకి వస్తాడు, ఆ పిచ్చున్నోడు ఒక స్థాయిలోకి వెళ్తాడు. పిచ్చి అనేది ఏంటంటే నేను ఇలానే ఉంటాను అంటాను. అది నేను ఇలానే ఉంటాను అనేది ఒక సిద్ధాంతం. అలా ఉండడం చాలా కష్టం. నేను ఇలానే ఉంటాను అన్నది అది నా సిద్ధాంతం, నీకు అది రాద్ధాంతం. నువ్వు అడిగావు నన్ను, ఏం ఆర్పి నాతో సినిమాకి వస్తావన్నాను. నేను రానురా, నాకు ఇష్టం ఉండదు అన్న. నేను రానురా, నాకు ఇష్టం ఉండదు అన్న మాట నీకు పిచ్చి అనిపించింది, ఎందుకంటే నువ్వు రెగ్యులర్గా వెళ్తావు. నాకు రావడం ఇష్టం లేదు అన్నది అది నా ఒపీనియన్. అది నువ్వు దాన్ని పిచ్చిగా తీసుకున్నావు, ఇది నా ఇష్టంలో నేను తీసుకున్నా అంతే. దీంట్లో నువ్వేమైనా ఇబ్బంది పడ్డావా, నువ్వేమైనా లాస్ అయ్యావా, నా వల్ల నీకు మామూలుగా ప్రజల్లో ఏమైనా పరుగు పోయిందా? లేదు కదా. నువ్వు చెప్పిన మాట నేను వినలేదు అంటే నువ్వు చెప్పిన మాట నేను వినకుండా నేను బాధ పెట్టా, నువ్వు ఫీల్ అవుతున్నావు చూసావా, నువ్వు నిజమైన పిచ్చోడు అంతే. నువ్వు అదే చెప్పండి, నా వల్ల నువ్వేం లాస్ అయ్యావు? లేదు, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను అని మీ నుంచి నేను దూరంగా ఉంటున్నారు చూసారా, అది మీరు పిచ్చి అనుకుంటున్నారు అంతే. ఒకసారి నా దగ్గరగా రండి, నాతో ఒకసారి స్నేహం చేయండి, ఆర్పిఎంటేటో చూపిస్తాను. ఎవరూ లేకపోతే ఇప్పుడు నాతో పాటు మా ఇంట్లో ఒక 5 మంది ఉంటున్నారు. 5 మంది ఎలా ఉంటున్నారు? సముద్రానికి చివర మాత్రం అలలు ఉంటాయి, సముద్రం మధ్యలో ఏ అలలు ఉండవు, సైలెంట్గా ఉంటుంది. పిచ్చి కూడా అలాంటిదే. సో ఆర్పి గారు మల్టీ టాలెంటెడ్ పర్సన్. లైక్ ఏంటంటే మీరు సాంగ్స్ కూడా రాస్తారు, స్క్రిప్ట్ రైటర్, యాక్టింగ్ ఇవన్నీ ఉంది కదా సార్. మరి ఆడియన్స్ కోసం ఒక పాట పాడతారా? మీరు రాసింది ఒక 2 సాంగ్ ఉంది కదా మనది. ఎక్కడ పట్టారు మీరు? అన్ని పడతామండి. అలాగే నిజంగా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎందుకంటే నేను రెగ్యులర్గా ఉంటుంది ఎవరు అనుకున్నా. భలే ఉంటాయి క్వశ్చన్లు కూడా. ఈ సాంగు నాకు ఫస్ట్ లిరిక్ రైటర్ రాద్దామని వచ్చాను మేడం. వాళ్ళు ఒక 100 వర్షన్స్ రాయమంటున్నారు, నా వల్ల కాల. మనకు చెప్పారు కదా శ్రీవిక్రమ్ శ్రీనివాస్ గారు, మనం నచ్చిన పని ఫ్రీగా చేయకూడదు, మనకు నచ్చని పని మనం నచ్చని పనులు ఏలెట్టకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు అంతే. అప్పుడు నేను లిరిక్ రైటర్ అవుదామని వచ్చాను. ఆ ఆఫీసులకి వెళ్తే 5-6 వర్షాలు రాయాలి అన్నారు. ఈ వర్షాలు నేను రాయలేను గురుగారు, నాకు వచ్చింది చెప్పాను, సినిమాకి నేను సరిపోలేండి, నేను ఏదో ఇంటికాడ ఆ బాతులు కూర్చొని పాడుకుంటాను, లేకపోతే ఏదైనా ఊళ్ళో పండగలు జరుగుతుంటే పాడుకుంటాను, నాకు మీ టైపులో రాయేసే శక్తి నాకు లేదు, వదిలేసుకున్నాను. అక్కడ ఎప్పుడు మేడం మనం మన ఊళ్ళో కూర్చున్నప్పుడు సరదాగా అది ఒకసారి మనం ఒక మనిషి చనిపోతే అతని జీవితం ఎలా ఉంటుంది, ఆ మనిషిని ఒక శ్మశానానికి తీసుకెళ్తుంటే అతని లైఫ్ గురించి ఉంటే ఎలా ఉంటుందని ఏదో ఊరికి ట్రై చేశా. ఏదో అడిగారు కాబట్టి మంచి క్వశ్చన్ అనిపిస్తుంది అంతే. ఇదైతే ఎవరికెవరురా ఈ లోకంలో ఏమీ కావురా, ఈ పయనంలో వింత, ఈ జగడంలో కొత్త, ఈ కథనంలో అమ్మ కడుపులోంచి ఓ బొమ్మలాగా వచ్చి కన్నులు తెరచి చూసి అరే బంధనాలు తెలుసుకుని అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడంటూ కలసిపోయిన నువ్వు అలసిపోతావు. ఏది నువ్వు దాచుకెళ్ళలేవు, ఏది నువ్వు దోచుకెళ్ళలేవు, జీవితం అన్నది దోబుచులాటరా. ఎవరికెవరురా ఈ లోకంలో నువ్వు చూసేదంతా చక్కనైన నాటకంరా, అందులో నువ్వేమో తోలుబొమ్మ సోదరా.
అమ్మ నాన్న అక్క చెల్లి అన్న ఇలా వస్తుంది మేడం. లాస్ట్లో ఒకటి వస్తుంది, ఏదో రోజున రాలిపోతావు, ఏదో గాలికి వాలిపోతావు, ఎప్పటికీ తిరిగి రావు సోదరా అని రాశాను. అది అంతవరకు రాసుకున్నాను. హార్ట్ఫుల్లీ అప్రిషియేట్ యూ ఆన్ దిస్. చాలా బాగుంది, మీనింగ్ఫుల్ గా ఉంది, హార్ట్ టచింగ్ కూడా ఉంది. ఎప్పుడన్నా కొంతమంది అన్నప్పుడు మళ్ళీ పాడమని చెప్తారు, అది నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండదు. ఎందుకంటే నేనంత హొయ్యలు లయలు శృతి టెంపోతో నేను పాడలేను కదా. ఎవరిని అడిగినప్పుడు నాకు ఫీల్ అయినప్పుడు ఊరికే లిరిక్స్ ఇన్ డెప్త్ మీనింగ్ ఉంది. అప్పుడెప్పుడో రాసుకున్నా మేడం. అది కొంతమంది బాగుంది అనిపించింది. సినిమా దృష్ట్యా నేను 5-6 వర్షాలు రాయలేకపోవడం నాకు వద్దనుకొని ఇది మనం సూట్ అవ్వు అని పక్కన పెట్టేశాను మేడం. అయితే జబర్దస్త్లో మీరు ఎన్నో స్కిట్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ స్కిట్స్లో మీకు ఎవరైనా సహాయం చేస్తారా, మీరు ఒక్కరే చేసుకుంటారా, అండ్ దానికి మీరు తీసుకునే స్పెషల్ కేర్ ఏంటి? ఒరిజినల్గా ఇది పర్టికులర్గా ఒక బాండెడ్గా చెప్పాలంటే మాకు డేట్స్ ఒక 4 months డేట్స్ ప్రీవియస్గా ఇచ్చేస్తారు. డేట్స్ ఇచ్చేసిన తర్వాత ఒక 4th అనుకోండి, 2nd 3rd అంటే ముందుగా డేట్స్ ఇచ్చిన తర్వాత థీమ్ ఇచ్చేస్తారు. మన లేడీ గెటప్, టీమ్ లీడరు, టీమ్ లీడరు మ్యాడ్గా చేయాలి, టీమ్ లీడరు ఏదైనా లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు చేయాలి, దీన్ని థీమ్ అంటారు. ఇచ్చిన తర్వాత ఒక 2 days బిఫోరు దానికి లైన్ చెప్పాలి. మ్యాడ్గా అంటే ఆర్పీ స్కిట్లు బాగలేవని పిచ్చోడు అయిపోయాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది లైను. 3వ తారీఖు దాన్ని రిహార్సల్ చేసి చూపించాలి. చూపించినప్పుడు మాతో పాటు నాకు అవసరమైతే జబర్దస్త్లో ఉండేటువంటి మల్టీ స్టార్స్ ఎవరైతే ఉన్నారో అందరూ నా దృష్టిలో అందరూ మల్టీ స్టార్సే. నాకు నిజమైన ఆర్టిస్టులు అనిపిస్తారు జబర్దస్త్లో ఉండేవాళ్ళు. ఈ మల్టీ స్టార్స్లో కంటెస్టెంట్స్తో సహా ఎవరున్నా సరే నేను డైరెక్ట్గా ఫోన్ చేసి పిలిస్తే, ఎవడు పిలిచినా సరే డైరెక్ట్గా పిలిస్తే డైరెక్ట్గా వచ్చేస్తారు అక్కడికి. ఏ కన్వీనియన్స్ల కోసమో మనం తీసుకునే చెక్కులో ఉండేటువంటి పార్ట్ కోసం రారాళ్ళు. అందుకని నేను నా దాంట్లో హైపర్ ఆది చేశాడు, సుధీర్ గారు చేశారు, నా దాంట్లో గెటప్ సీన్ గారు చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు, రాఘవ్ గారు చేశారు. నేను చేసిన ఫస్ట్ స్కిట్ టీమ్ లీడర్గా రాఘవ్ గారు క్లాప్ బోర్డు కొట్టారు. నాకు తెలిసి ఆ మల్లెమాల్లో ఆ వాస్తు కానీ, ఈటీవీలో ఉన్న వాస్తు కానీ, ఆ స్టేజ్ మీద ఉన్న వాస్తు కానీ అద్భుతమైన వాస్తువుని చూసా. ఫస్ట్ నేను వాస్తు నమ్మడం మొదలెట్టా. తర్వాత నితిన్ గారు, భరత్ గారు కూడా మామూలుగా ఒక ఫ్రెండ్లీ నేచరు, నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు బాగా చేయాలి, లేకపోతే నీ ప్లేస్లో కూడా పెట్టేస్తానన్న భయాన్ని ఎవరు. మనం చెప్పే స్కిట్లో కాస్త బాగున్నా కూడా ఆ స్కిట్ ఓవరాల్గా బాగాలేకపోయినా ఆ ఒక్కరితో బాగుందని చూసారా, అక్కడ వరకు భలే ఉందరా తర్వాత అన్న మాట ఎంత బాగుంది, అక్కడ వరకే బాగుంది, తర్వాత ఎందుకు అంటే మేము చేయలేము. అంటే ఒక మనిషిని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం, ఓవరాల్గా కాన్ఫిడెన్స్ ఇవ్వడం. అంటే స్కిట్ అంటే ఆషామాషి కదా, 10 నిమిషాలు మైక్ పెట్టుకున్న తర్వాత మైక్తో పాటు మైండ్ పెట్టుకొని చేయాల్సిన అది మళ్ళీ జడ్జిమెంట్లో బాగాలేకపోతే డైరెక్ట్గా చెప్పేస్తారు. అంటే ఓవరాల్గా ప్రతి టీమ్ లీడర్ వచ్చి పనిచేసే సందర్భాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ అక్కడ నలిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. రెండోది బెస్ట్ ఎగ్జాంపుల్ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేటివ్ డైరెక్టర్లు, కెమెరామ్యాన్లు, ఫ్రెండ్లీ నేచరు. నువ్వు ఇంత చిన్న పాయింట్ ఎత్తుకున్నా కూడా అంటే ఇది జనాలు స్టేజ్ మీద చూస్తారా అనుకున్నది కూడా నువ్వేదైతే నమ్మావో వాళ్ళకి చెప్పగానే వాళ్ళు అదే నమ్ముతారు. అంటే వాళ్ళు కూడా మనలానే ఆలోచిస్తారు, అప్డేట్ అయ్యి ఉంటారు. మనలాగా అంటే నేను చెప్పిందన్నా వినమని కాదు, వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని జనాలు ఇప్పుడు ఏం స్పందిస్తారు అని అప్డేట్ అయ్యి ఉన్నారు. కాబట్టి దీంట్లో బెస్ట్ అవుట్పుట్ వస్తుంది, ఇంత రేటింగ్ వస్తుంది.